హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. విజయ్ దేవరకొండ గారు నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం. ఈ సినిమా యొక్క డైరెక్టర్ గీతా గోవిందం సినిమా యొక్క డైరెక్టర్ అయిన పరశురామ్ గారే ఈ సినిమాకి కూడా డైరెక్టర్. వీళ్ళిద్దరు కలిసి సెకండ్ టైం చేస్తున్న సినిమా ఇది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అయితే గీతా గోవిందం అంత సినిమా అయితే ఏం కాదు. కాంబినేషన్ చూసి సినిమాకి వెళ్తే మాత్రం మనం అయితే పూర్తిగా నిరుత్సాహపడతారు. ఎందుకంటే ఇది ఎక్కడ గీతా గోవిందం దరిదాపుల్లోకి అయితే రాలేదు. ఇది జస్ట్ మామూలు సినిమాగా చెప్పచ్చు. ఇది రొటీన్ ఫార్ములా సినిమా. నేను ఫస్ట్ హాఫ్ అంతా మనం ఇంతకుముందు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ అయితే మనం చూసుంటాము. సేమ్ అవే స్టోరీలోని సీన్స్ని అయితే తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సీన్స్, లవ్ స్టోరీ సంబంధించిన సీన్స్తో అలా ఫస్ట్ హాఫ్ అయితే నడిపేయడం జరిగింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా అయితే టైటిల్కి తగ్గట్టుగా సినిమా అయితే ఉండదు. ఓన్లీ హీరోయిన్ చుట్టూ మాత్రం తిరుగుతుంటుంది. నాకైతే ఏమనిపించిందంటే గీతా గోవిందం సినిమాలో మాదిరి హీరోయిన్ చుట్టూ సెకండ్ హాఫ్ అంతా తిప్పాలని చూశారు. కానీ అయితే ఎక్కడా కూడా ఆ లవ్ సీన్స్ కావచ్చు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్ సీన్స్ కావచ్చు, ఎక్కడ అయితే మనకైతే పండలేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అయితే చాలా భారంగా అయితే అనిపిస్తుంది. సినిమాలో మెచ్చుకోదగ్గ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఏమీ లేవని చెప్పచ్చు. ఓవరాల్గా సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఏమన్నా ఉంది అంటే ఓన్లీ విజయ్ దేవరకొండ గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్గా అయితే చాలా బాగా నటించారు. చాలా న్యాచురల్గా అయితే నటించారు. సినిమాలో పాటల విషయానికి వస్తే అంత మనల్ని ఇనసొంపైన అట్రాక్ట్ చేసేంతగా అయితే పాటలు అయితే లేవు. గీతా గోవిందంతో పోల్చుకొని చూస్తే మాత్రం చాలా నిరుత్సాహపడతారు. పోల్చుకోకుండా చూసినా కూడా సినిమా అయితే మనకి అంత ఎంటర్టైన్మెంట్ చేసే సబ్జెక్ట్ అయితే కాదు. నేనైతే ఈ సినిమాకి 200 రూపాయలు టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకైతే 100 రూపాయలు కూడా గిట్టుబాటు అవ్వలేదు. ఎందుకంటే ఈ సినిమాలోని సన్నివేశాలు సర్వసాధారణ సన్నివేశాలు, ల్యాగ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సినిమా యొక్క రన్ టైం 2 గంటల 43 నిమిషాల రన్ టైం కలిగిన ఈ సినిమా చాలా అయితే నిరుత్సాహపరుస్తుంది. ఈ సినిమాని మీరు చూసినట్లయితే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.